టీటీడీ దేవస్థానంలోన అన్యాయంగా డబ్బుల కోసం కకృతిపడి పశువులు కవ్వు తీసి దాన్ని నెయ్యి పదార్థంగా తయారు చేసి లడ్డులో కలిపి మంచి నాణ్యత ఉండిన లడ్డుని నాశనం చేసి ఈరోజు తిరుపతిలో పనికిరాని విధంగా వైఎస్ఆర్ సిపి నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు తయారు చేసిన లడ్డుని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని శూన్యంగా పరీక్షించి దీంట్లో కల్తీ ఉందని మన ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. తిరుపతి దేవస్థానంలో ఎటువంటి వారైనా అన్యాయానికి పాల్పడితే తిరుపతి వెంకటేశ్వర్లు ఆయనకి తగిన శాస్తి ఆయన చేస్తాడు ఆయనకి. ఆ విధంగా మనము కల్తీ లేనట్ల ఈరోజు చంద్రబాబు నాయుడు దానిపైన చర్యలు తీసుకొని మంచి నాణ్యత ఉండే నెయ్యి తీసుకొచ్చి లడ్డు తయారు చేసి ప్రజలందరికీ ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. చెన్నాపురం గ్రామము. మరి తిరుపతి దేవస్థానంలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో మరి వేలాది మంది లక్షలాది మంది భక్తులు అక్కడ దర్శనానికి వెళ్తే ముఖ్యంగా మనం ప్రసాదం ఇంపార్టెంట్, దానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. అలాంటి ప్రసాదం లడ్డును మరి ఏదైతే గోమాతల ఆవు నుంచి కొవ్వు పదార్థాలను తీసి ఈరోజు అన్యాయంగా కల్తీగా లడ్లను తయారు చేసి జనాలకి మరి ఇచ్చేవాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో. మరి ఇప్పుడు దానికి డిమాండ్ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీద దృష్టి పెట్టి జనాలకి మంచిగా నాణ్యమైన లడ్డు ఇవ్వాలని చెప్పి మరి స్వచ్ఛమైన నెయ్యి తెచ్చి మరి ప్రజలందరికీ తయారు చేసి మంచి లడ్డు ఇవ్వాలని డిమాండ్ చేసినారు. ప్రపంచంలో 2వ స్థానంగా ఉన్న తిరుపతి దేవస్థానంలో అలాంటి అక్రమాలు చేశారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మనకి మరిగా తెలిసినటువంటి ఈ విషయం ఏంటంటే గత ప్రభుత్వం అంటే ఈ వైసీపీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలోన టీటీడీ చైర్మన్గా ఉన్న ఈ యొక్క వైవి సుబ్బారెడ్డి గారు మరి ఆవుకు సంబంధించినటువంటి అంటే పశువులకు సంబంధించినటువంటి కళేబరాలు ఎముకల్ని కొవ్వుల్ని కరిగించినటువంటి ఆ నూనెతో లడ్లకి అంటే టీటీడీకి సంబంధించినటువంటి లడ్ల తయారీలోన వాడి ఎంత అపవిత్రం చేశాడంటే మరి ప్రత్యక్షంగా ఈరోజు మనము మాధ్యమాల్లో కూడా చూస్తున్నాము. సాక్షాత్ ఈరోజు ఆ నిజాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మరి ఈరోజు బయటపెట్టింది. సనాతన ధర్మమైనటువంటి మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఆలయాలకు సంబంధించినటువంటి జోలికి పోయి ఇంత మరి ఘోరమైన అపవిత్రానికి ఎందుకు మీరు ఎందుకు ఇంకా పాల్పడ్డారు? మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన దేవాలయాల్లో మన తిరుపతి దేవస్థానం ఒకటి. అక్కడ ఏడుకొండల వెంకటేశ్వర్లు మన రాష్ట్ర ప్రజలకైతేనేమి మన దేశ ప్రజలకైతేనేమి ఎన్నో కోరికలను తీరుస్తూ అనేక లక్షల మంది రోజు భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటే అటువంటి పవిత్రమైన దేవాలయంలో ఈరోజు నాణ్యమైన లడ్డు అందించకుండా కలిసి అది ఆవుల నుండి కానీ జంతువుల నుండి తీసినటువంటి నూనె కలిపి అందిస్తున్నటువంటి లడ్డులను అక్కడ దేవాలయంలో జరుగుతుండడం మన దురదృష్టకరం. ఇది ఇలా జరగడానికి కారకులైన వాళ్ళు ఎవరైతేనేమి వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకొని మరి అక్కడ నాణ్యమైన లడ్డుని అందించి దేవాలయ పవిత్రతను కాపాడాలని కోరుతున్నాం. దేవస్థానంకి ఎంతోమంది జనాలు దర్శనం పోతున్నారు. పుణ్యక్షేత్రం అది. ఈరోజు వైసీపీలు ఆవులని కొవ్వు ఎమ్మగొడ్లది కొవ్వు కలిపి నెయ్యి ఆయిల్లో మిక్సింగ్ చేసి దౌర్జంగా ఎన్నో పాపాలు పడి వాళ్ళు లడ్డుని తయారు చేయడం అనేది దాన్ని వెనకనే చంద్రబాబు చెప్పినట్లు మా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన చెప్పిన దాంట్లో దాన్ని ఏదన్నా తొలగించి నీటి చేసి లడ్లు పంచాలని చెప్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.